వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి ఒమ్మి రఘురామ్. రోడ్డును బాగు చేయండి మహాప్రభు. గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇల్లంత పట్టణంలో ఇప్పటికే పలు వాహనాల షోరూంలో చెంతన వజ్ర టీవీఎస్ షోరూం పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రజలకు చిన్న వాహనాలతో అందుబాటులోకి రావడం అభినందనీయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. టీవీఎస్ షోరూం వాహనాల కొనుగోలు చేసే వాహనదారులకు శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఫైనాన్స్ నిర్వాహకులు తెలిపారు. ఇల్లందు పట్టణ మండల ప్రజలకు అందుబాటులో టీవీఎస్ వాహనాలను అందించేందుకు కృషి చేస్తామని టీవీఎస్ వజ్ర యాజమాన్యం లకావత్ వినోద్ తెలిపారు. నమస్తే నమస్తే పోనారా సార్? మీ బ్యాక్ కొంచెం బ్యాక్ రండి. తమ్ముడు ఓహం జాతవేదసే సరమాపసోమవరాదీయతో నిదహాదివేదః సరపరిజాతదుర్గాయ విశ్వావేవ వృందం దురదాదిజ్ఞః నామజ్ఞగణాం తపసా జ్వలంతిం వైరోదనియం కనమపరిష్టాః తాం దేవేవం పరమం ప్రపద్యే సుదర్శనరసే నమః శ్రీరంగే తయే ధేతాయ దేవతాః ప్రయోగః రమేష్ అన్న వచ్చి నిలబడగట్టు తర్వాత కానీ అక్కడ నిలబడు. రైట్ షాలో పట్టుకో గట్ల బాబాయ్ గట్టి పట్టుకో. ఓకేనా ఇద్దరు ఓకే. స్వామి కొంచెం ఎన్నికనండి. రైట్ ఓకే. ఏంది అప్పుడదేనా ఈరోజు ఎల్లందు పట్టణానికి అనుకుని వజ్ర షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషం.
ఎల్లందు పట్టణంలో వివిధ షోరూమ్లతో పాటు టీవీఎస్ షోరూమ్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి పేదలకు కూడా ఉపయోగపడే విధంగా పెద్ద పనులే కాకుండా టీవీఎస్ పనులని ఈ ప్రాంతంలో మరి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఈ షోరూమ్ ఓనరు వినోద్ గారు మరి మంచిగా తీసుకోవటం చాలా సంతోషం. ఇదే విధంగా వినోద్ గారు అంచెలంచెలుగా ఎదిగి పెద్ద ఎత్తున కారు షోరూమ్ కూడా పెట్టే విధంగా వారి భగవంతుడు వారికి మంచి శక్తినిచ్చి ఆశీర్వదించే విధంగా ఆ భగవంతుడు చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వజ్రా టీవీఎస్ వచ్చేసి ఖమ్మం అండ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో మంచి సర్వీస్ ఇస్తూ మంచి టీవీఎస్ వెహికల్స్ ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇల్లందు పట్టణంలో కూడా ఖమ్మం వజ్రా టీవీఎస్ రావడం చాలా సంతోషకరం. సో మా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కూడా మేము ఎంత సహకారం అందించాలో అంత సహకారం అందించి ఈ షోరూమ్ అభివృద్ధి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ధన్యవాదాలు. టీవీఎస్ షోరూమ్ ఇల్లందు పట్టణం ముందు కరెంట్ ఆఫీస్ నందు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన ఇల్లందు పట్టణ ప్రజలందరూ గమనించడం మనకి అతి తక్కువ ధరలలో ఎక్సెల్ మరియు జూపిటర్, ఎంటార్క్, రైడర్ వంటి బండ్లు అదే అపాచీ బండ్లు మీకు అందుబాటులో కలవు. ఇది గమనించేసి పట్టణ ప్రజలందరూ మాకు సహకరించగలని కోరుతున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను శ్రీ వివేకానంద సేవా సమితి సభ్యులు శ్రీ లలిత మాతృమూర్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో ద్వాదశి జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందని, ఆ పరమశివుని ఆశీస్సుల వల్లే జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించగలిగామని వారు అన్నారు. అంతేకాకుండా జ్యోతిర్లింగాలకు మంగళవారం హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకం నిర్వహించి జ్యోతిర్లింగాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించడం జరిగిందని వారు అన్నారు. అందరికీ కూడా ఈ స్వామి వివేకానంద ట్రస్ట్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మన నియోజకవర్గంలో భగవత్ భక్తులందరూ కూడా మన హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా గ్రామ పెద్దల్ని, నాయకుల్ని, మన భగవత్ భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న ఈ రోజు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టా కార్యక్రమం లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం ఈ రోజు ద్వాదశి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, నాయకులకు, లలితా సత్సంగం మాతృమూర్తులకి 50 మందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఐకమత్యమే మహాబలంగా ఈ భగవత్ కార్యక్రమాల్లో ప్రతి సంస్థ వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి మరెన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గం తరపున ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని నేను లలితా సత్సంగం మాతృమూర్తి తరపున కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ తరఫున మేము చేసే ఒక కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా ఒక 10 మందికి ఇవ్వబడాలనే ఒక ఆలోచనతో మేము చేయడం. అలాగే లింగంపతి గ్రామంలో లలిత సహస్రమూర్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ కూడా మంచిగా ఉండి ఈ ఒక కార్యక్రమం మరి దేవి గారు ఏలాసర్ నుంచి వచ్చి ఇక్కడ నేర్పి ఈ కార్యక్రమం వీళ్ళ చేతుల మీద కావడం నిజంగా చాలా అదృష్టం. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకి, ఊళ్ళో ప్రజలందరూ కూడా, నాయకులకు, మొత్తం అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ లలితా సహస్రమూర్తిలో వచ్చిన వాళ్ళ చేత నిన్న ప్రతి మనిషి కూడా ఒక రాఖీ కడతం జరిగింది. ఆ రాఖీ కడతం అర్థం ఏంటంటే ప్రతి మనిషిలోని ఎదటి మనిషిని, ఆడవాళ్ళలో ఒక మంచి భావాన్ని చూడాలా,
అనే ఒక మంచి ఆలోచనతో నిన్న వచ్చిన గుళ్ళో వచ్చిన అందరూ కూడా ఆడలతో రాఖీ కట్టారు. ఒక రాఖీ కట్టడం అంటే అది ఒక అన్న అవ్వచ్చు, అదే బాబాయ్ అవ్వచ్చు, ఏదంటే అవని ఆ రాఖీ కట్టడం వల్ల ఆ మనిషికి ఎటువంటి అయినా ఒక మంచి సులభం కలగాలని ఒక ఆలోచనతో నిన్న రాఖీ కట్టడం జరిగింది. అలాగే నిన్న నా చేతి కూడా ఇద్దరు రాఖీ కట్టారు. ఎవరో నాకు తెలియదు, నిజంగా నాకెవరో కూడా తెలియదు అప్పటిదాకానే. నాకే కట్టారు రాఖీ, నాకే ఆనందం వేసింది. అలా గాలికి డబ్బులు ఇస్తే అవి కూడా అలా పుచ్చుకోలేదు చెప్తా. అలాగా ఒక ప్రతి మనిషిలోని ఒక ఆలోచన తేవాలా, సులభం ఒక మంచి ఆలోచన రావాలా, సోదరభావం రావాలా. ప్రతి ఆడ మనిషిని కూడా ఒక అమ్మనే ఒక పిలాలా అంటే మన మీద వాళ్ళకి నమ్మకం కలగాలంటే మనం ప్రతి ఆడ మనిషిని కూడా ఒక మంచిగా అమ్మ అని ఒక పిల్లలు గౌరవించాలా. అమ్మ అని పిలిచినప్పుడు ఆ మనిషిలో మనకి ఏ రకమైన ఆలోచన ఉండదు. కాబట్టి మా వివేకానంద సేవా సమితి ఆలోచన ఒకటే, ప్రతి స్త్రీని గౌరవించాలా, ప్రతి మనిషిలోని ఒక రకమైన గౌరవించి ఆ ఆడవాళ్ళని గౌరవించాలని ఒక మంచి సంకల్పంతో ఈ ద్వాదశి లింగాల కార్యక్రమం కూడా మన ద్వాదశి లింగ కార్యక్రమం మన లలిత సహస్రమూర్తుల ద్వారాగానే జరిగింది. దీనికి సహకరించిన మాకు డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా అర్చకులకి, మన పద్మనాభం గారికి, మన దేవి గారికి, అదే లలిత సహస్రమూర్తులు మొత్తం అందరూ కూడా పేరు చెప్పి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్ తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు గారు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా, రాజన్నను దండం పెట్టుకొని మా మామ మీ సన్నిధిలో మాటిచ్చిండు, ఏటా 100 కోట్లు వేస్తే ఇవ్వలేడు, క్షమించండి, లెంపలేసుకుంటాడని చెప్పి అనుకున్నా. రాజన్న క్షమించండి, మేము బడ్జెట్లో ఏటా 100 కోట్లు పెడతాను పెట్టలేకపోయినాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మాట ఇవ్వలేరు బడ్జెట్లో పెడతా అని, కానీ 50 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు అని మాకు అభినందనలు చెప్తాను అనుకున్నా. ఇంకో మాట అన్నాడు, పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు అరిష్టము, రేవంత్ రెడ్డి గారు పాపం చేస్తున్నటువంటి మాట ఒక మాట అన్నాడు. 9.5 సంవత్సరాల మీ పాపం పరిపాలనే అరిష్టకు క్షమాపణ చెప్పంటున్నా. అంతెందుకు హరీష్ రావు గారిని నేను సూటిగా వ్యక్తిగతంగా అడుగుతున్నా. నన్ను ఓడగొట్టడానికి 2018లో కలిగోట సూరమ ప్రాజెక్టు దగ్గర 206 కోట్లతో పునాదిరాయి వేసినావు, ఈ దసరాకి నీళ్ళు ఎత్తన్నావు. 5 దసరాలు పోయినాయి. జానెడు కాలువ మట్టి తీయగలిగినవా? తట్టెడు మట్టి కలిగోట సూరమ ప్రాజెక్టు ఎత్తిపోయగలిగినవా? బారెడు మూరెడు పనులు చేయని మీరు కూడా పెద్ద మాటలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏం చేసింది మీరు ప్రాంతానికి ఉంటున్నాం? క్షేమపడేపు మా రైతులకు ముందుగాల ఈరోజు వేనాడకి వచ్చినప్పుడు 2 వర్గాలకు నువ్వు క్షేమపడ చెప్తావు అనుకున్నా. ఒకటేమో రాజన్న ఆలయానికి నిధులు ఇస్తా అని మాట తప్పిన మా మామ తరఫున నేను క్షేమపడ చెప్తున్నా. బాగా ప్రజలు రాజన్న భక్తులు హర్షిస్తున్నారు. రైతాంగాన్ని నేను క్షేమపడ కొడుతున్నా. నీ కలిగొడ సూర్య ప్రాజెక్టు ద్వారా 43 ఎకరానికి ఈ దసరాకి 2018 జూన్ 22న మాట ఇచ్చినా ఇవ్వలేకపోయినా పరిపాలనకు క్షమించమని చెప్పి అంటారు అనుకున్నా. ఈరోజు మేము 323 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం. పనులు ప్రారంభమైనాయి. పోతూ ఆ మరిపల్లి రిజర్వ్ దగ్గర ఆగి చూడుపు. మీ 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టిన మరిపల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కలిగొడ సూరం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. రేపు మాపు లక్ష్యపెడితే రిజర్వ్ పనులు చేయబోతున్నాం. మీ పాపు పరిపాలనను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈర్ష్య పడితే ఈ విధంగా మాటలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పగా ప్రతీకారం మాలో లేదు, మీలో ఉండే పగా ప్రతీకారం. చట్టం తన పని తను చేసుకపోతుంది చెప్పనేటువంటి మీ మాటలకు అనుగుణంగా మీరు చేసిన పాప పరిపాలనలో అవినీతి అక్రమాల చిట్టా బయటపడితే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది.
విచారణ జరగద్దా అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరగద్దా అంటున్నా. గొర్రెల్లో స్కీము, గొర్రెల స్కీము, బర్రెల స్కీము, చేపల స్కీములలో స్కాములు జరిగితే వాటిపైన విచారణ జరగద్దా అంటున్నా. ఈ ఫార్ములా రేసింగ్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతాయి, డబ్బులు ఇస్తే దానిపై విచారణ జరగద్దా అంటున్నా. అరే ఈరోజు లిక్కర్ కేసులు ఎవరు ఉన్నారు? పాప పరిపాలన మీదైద్దా మాదైద్దా? అరే నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా మీ ధైర్యంగా పరిపాలిస్తూ మా రేవంత్ రెడ్డి చూసి మీ ఈ విధంగా చేయలేకపోయి చెప్పినటువంటి భావనతో మాట్లాడాలి తప్ప, 4 మంచి మాటలు చెప్పాలి తప్ప. ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఎందుకు కేసీఆర్ గారు వచ్చి స్థలాలు సూచనలు ఇవ్వలేరు? ఎందుకు ఈ కడుపు కుత్త మీకు అంటున్నా. ఈరోజు మరో మాట అన్నాడు, గురుకులాల గురించి మాట్లాడింది. అసలు ఆ మాట గురుకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అంటున్నా. 10 సంవత్సరాలు ప్రతి ఏటా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయని చెప్పినటువంటి జ్ఞానం కూడా మీకు ప్రభుత్వానికి లేదే. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు. ఎంత? 200%. చూడండి, మీరు వెళ్ళి అడగండి. థ్యాంక్స్ టు రేవంత్ అన్న చెప్పి విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్తే, నువ్వు వారానికి ఒకరోజు పౌష్టికాహారం చికెన్ ఇస్తే మేము వారానికి 2 రోజులు మొదలుపెట్టినాం, బుధవారం ఆదివారం. అంటే గురుకులాలలో కూడా మార్పులు చేస్తే ఎవరు లేకపోతే ఎలా అంటున్నా. ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి మా గంగుల కమలాకర్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట పేద వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. ఇటీవల కాలంలో రామగుండం ఎన్టీపీసీ గోదావరికని ప్రాంతాల్లోని వ్యాపారస్తులకు చెందిన షాపులను కూల్చివేయగా వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ కార్యాలయంలోని నిరసన దీక్ష చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట ఇటీవల అధికారులు ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపట్టారని, దీంతో వ్యాపారస్తులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి అంటే కూర్చోడం కాదు అని నినదిస్తూ ఉద్యమ నాయకత్వం అంతా కూడా ఇలా పోరాట బాటను ఎంచుకున్నటువంటి ఈ సందర్భం ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను తొలగించి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పేసి కాలం గడుపుతా ఉన్నారు. ఎఫ్సిఐ క్రాస్ రోడ్ లో మేడిపల్లి సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మార్కెట్ దగ్గర ఇప్పిస్తామని అన్నారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎఫ్సిఐ క్రాస్ రోడ్ లో చిరు వ్యాపారస్తుల కోసం దుకాణాలను కట్టడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు సంవత్సర కాలం నుండి కూడా ప్రారంభం చేయనటువంటి దుస్థితి ఇలా కనిపిస్తా ఉన్నది. మరి ఈ పోరాట బాటాన్ని ఎంచుకున్న క్రమంలో అకారణంగా ముందస్తు సమాచారం లేకుండా ఆనాడు పోచమ్మ మైదానంలో ఇచ్చినటువంటి దుకాణాలకు ప్రత్యామ్నాయంగా గాంధీ మార్కెట్ ను అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ బడికల రాజలింగం గారు ఏర్పాటు చేస్తే వాటన్నింటిని కూడా తొలగించడం జరిగింది. అందుకోసమే ఇలా ఈ ఉద్యమ కార్యాచరణ లేకపోతే, పాలకులను ప్రశ్నించకపోతే
ప్రజలకు అన్యాయం జరిగేటట్టు ఉన్నదని అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడితే వారిని కించపరిచే రీతిలో మాట్లాడుతూ అధికార అహంకారంతో ఇలా ఇష్టమైన రీతిలో పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క పాలనను ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా నడుం బిగించింది. ఇటువంటి అహంకారపు పాలనను పొందబెట్టడం కోసం ప్రజలు సిద్ధం కావాలని కూడా పిలుపునిస్తూ అక్కేపాలెం లేబర్ కార్యాలయం వద్ద కేజీహెచ్ సెక్యూరిటీ గార్డ్స్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వారికి రావాల్సిన 4 నెలల శాలరీ, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలి. కేజీహెచ్ సిబ్బంది కాంట్రాక్టు కార్మికులపైన వేధింపులు ఆపాలి. జాయింట్ లేబర్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జాయింట్ లేబర్ కమిషనర్ వారు సానుకూలంగా స్పందించి సదరు కాంట్రాక్ట్ను అధికారులను త్వరలోనే పిలిపించి అందరి సమక్షంలో మీటింగ్ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న వారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఎం సుబ్బారావు, చంద్రమౌళి, చంద్రశేఖర్, సంతోష్ వై రాజు, వరలక్ష్మి మరియు కేజీహెచ్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులపై వేధింపులు ఆపాలి. కేజీహెచ్ సెక్యూరిటీ గార్డులపై చట్ట ప్రకారం జీతాలు చెల్లించాలి. జీవో ప్రకారం జీతాలు చెల్లించాలి. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే సెక్యూరిటీ గార్డులకి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం, జీతాలు అడిగినందుకు ఉద్యోగులపై వేధింపులు చేయడం, అలాగే న్యాయమైన ఏదైతే కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు చేయకపోవడం గురించి ఈరోజు లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా ఏర్పాటు చేయడం అంటే అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం. ఈరోజు కేజీహెచ్లో 200 మంది సెక్యూరిటీ గార్డులు ఉండాలని ఏదైతే సంస్థ ఒప్పందం చేసుకుందో ఆ సంస్థ ఈరోజు స్పష్టంగా ఆర్టీఏ ప్రకారం 200 మంది ఉండాలని చెప్పి కనీసం 100 మంది కూడా లేకుండాను ఈరోజు సెక్యూరిటీ గార్డులు సెట్టింగ్ నిర్వహించుకొని 100 మంది జీతాలు అడ్డంగా కేజీహెచ్లో సూపరింటెండెంట్ కాంట్రాక్ట్ దోచేస్తున్నారు. ఇదేమని అడిగితే యూనియన్ నాయకుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు సెక్యూరిటీ గార్డుల పట్ల కూడాను సూపర్వైజర్లు ఎవరైతే బలరాం గారు ఉన్నారో బలరాం గారు కూడాను అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టే ఈరోజు మొన్న అంతకు ముందుసారి కూడా కలెక్టర్ గారికి 5 సార్లు కలిసాం. అయ్యా, సెక్యూరిటీ గార్డులు జీతాలు ఇవ్వడం లేదు, జీతాలు అడిగినందుకు హెరాస్మెంట్ పెరిగిపోయిందంటే కనీసం కలెక్టర్ గారు కాదు అసలు పట్టించుకోవడమే పోయారు. అందువల్ల ఈరోజు లేబర్ ఆఫీసర్ని కలవడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ మరి 10 రోజుల్లోనే కాంట్రాక్ట్ అయిపోతుందని కాంట్రాక్ట్ చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో కాంట్రాక్ట్ వెళ్ళిపోతే ఈ 3 నెలల జీతాలు ఎవరు ఇస్తారని అడుగుతున్నాం. సూపరింటెండెంట్కి ఇస్తారా, లేకపోతే గవర్నమెంట్ ఇస్తుందా, లేబర్ అధికారులు ఇస్తారా, కలెక్టర్ గారు ఇస్తారా? ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? న్యాయంగా 11,000 ఫైన్ రావాలి, 9,090 రూపాయలు ఇస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ మేము కడుతున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఈఎస్ఐ, పీఎఫ్ కట్టినట్టు కూడా ఏ ఆధారం కూడా లేదు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ వారు అండ చూసుకొని, కేజీహెచ్ అధికారులు అండ చూసుకొని సాయి సెక్యూరిటీ సంస్థ విచ్చలవిడిగా సాయి సెక్యూరిటీ గార్డు దోచుకుంటుంది. దాని వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తాం. ఈరోజు సిఐటియు నగరంలో ఉన్న కార్మికులందరినీ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది అయితే ఉద్యోగులుగా పనిచేస్తారో కాంట్రాక్ట్ కార్మికులుగా వాళ్ళందరినీ తీసుకుపోయి ఈరోజు పెద్ద ఉద్యమాన్ని చేస్తాం. ఈ సందర్భంగా సాయి సెక్యూరిటీ సంస్థ వాళ్ళకి న్యాయంగా రావాల్సిన ఉద్యోగులు జీతాలు వేయాలి. జీతాలు వేయని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో నిర్వహిస్తున్న 10వ కాళేశ్వరం జోనల్ స్పోర్ట్స్ మీట్ 2024లో భాగంగా మంగళవారం సైతం విద్యార్థుల క్రీడా పోటీలు కొనసాగుతుండగా విద్యార్థులు ఎంత ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్పంచుకుంటున్నారు. సోమవారం ప్రారంభమైన జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్లో జోనల్ పరిధిలోని సుమారు 15 పాఠశాలల నుంచి 1275 మంది విద్యార్థులు, అండర్ 14, 17, 19 విద్యార్థులు 10 రకాల క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె రమ్య కళ్యాణి సోమవారం నుండి మంగళవారం జరిగిన క్రీడా పోటీల వివరాలు, విజేతల వివరాలు, సెమీఫైనల్కు చేరుకున్నట్లు జట్ల వివరాలు వెల్లడించారు. జోనల్ అధికారిని సిహెచ్ అరుణకుమారి మాట్లాడుతూ నవంబర్ 14న జోనల్ స్పోర్ట్స్ మీట్ 2024 ముగింపు వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. ముగింపు వేడుకలకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతున్నారని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సో పిల్లలందరికీ కూడా మా యొక్క పాఠశాల తరఫున పిల్లలకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. వాళ్ళన్నీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలని దాంట్లో భాగంగా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కూడా జోనల్ స్పోర్ట్స్ మీట్, తర్వాత స్టేట్ మీట్ గచ్చిబౌలిలో జరుగుతుందండి. నవంబర్ 1st వీక్లో జరుగుతుంది, డిసెంబర్ 1st వీక్లో. సో ఇది మారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను మిసెస్ అరుణకుమారి, జోనల్ ఆఫీసర్, జోన్ 1 కాళేశ్వరం. ఈరోజు మాకు లక్ష్మీపేటలో అమ్మాయిలకు స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉంది, ఇంకొకటి అబ్బాయిలకు జాకారంలో జరుగుతూ ఉంది. ఇక్కడ 15 స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారు, 1270 మంది వచ్చారు. తర్వాత ఎస్కాట్ టీచర్స్ కూడా ఒక పీఈటీస్ అందరు కలిసి ఒక 100 మంది ఉంటారు. అందరితోటి మనకు నిన్న చాలా అంగరంగ వైభవంగా ఇనాగరేషన్ సెరమనీ జరిగిందండి. అయిపోయిన తర్వాత పిల్లలకు గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరుగుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు విన్నర్స్ అంత లిస్ట్ కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము. రేపు 14వ తారీఖు నాడు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది, 10:30 ఉంటుంది. అప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు వస్తారని అనుకుంటున్నాము. సో పిల్లలందరికీ కూడా మా యొక్క పాఠశాల తరఫున పిల్లలకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. వాళ్ళన్నీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలని దాంట్లో భాగంగా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కూడా జోనల్ స్పోర్ట్స్ మీట్, తర్వాత స్టేట్ మీట్ గచ్చిబౌలిలో జరుగుతుందండి. నవంబర్ 1st వీక్లో జరుగుతుంది, డిసెంబర్ 1st వీక్లో. సో ఇది మారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.